మహానాడులో నారా లోకేష్ ను వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రకటిస్తారన్న ప్రచారం జరిగింది. కానీ చంద్రబాబు జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికవటంతో మహానాడు ముగిసింది. లోకేష్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలన్న సూచనలు కొంతమంది నేతలు వేదికపై చేశారు, కానీ తీర్మానం చేయలేదు. జాతీయ మీడియా ఇంటర్వ్యూల్లో అలాంటిదేమీ లేదు. కానీ పార్టీని బలోపేతం చేయడంలో లోకేష్ సమర్థంగా తన బాధ్యతలు నిర్వహిస్తున్నారని చెబుతున్నారు. చంద్రబాబు రాజకీయ లెక్కలు పక్కాగా ఉంటాయి, వారసుడిని రుద్దుతున్నారన్న భావన రాకుండా పార్టీని నడిపే సామర్థ్యం ఉందని లోకేష్ నిరూపించుకోవాలని చంద్రబాబు అనుకుంటున్నారు. అందులో భాగంగా ముందుగా ఆయనకు బాధ్యతలు అప్పగించారు, పదవులు ప్రకటించలేదని చెబుతున్నారు. ఈలోపు మరో యువ నాయకుడు కింజరాపు రామ్మోహన్ నాయుడు పేరు తెరపైకొచ్చింది. ఆయనకు కూడా కీలక బాధ్యతలు అప్పగిస్తారన్న ప్రచారం ఊపందుకుంటోంది. ఈ అంశాన్ని కూడా చంద్రబాబు తెరపైకి తెచ్చారు. రామ్మోహన్ నాయుడు పాత్రను రాష్ట్ర రాజకీయాల్లో పెంచాలని అనుకుంటున్నారు. ఆయనకే వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇస్తే ఎలా ఉంటుందా అని చంద్రబాబు లెక్కలేస్తున్నారు. లోకేష్ కు ఆ పైన పదవి ఇవ్వొచ్చు, కానీ రామ్మోహన్ నాయుడు క్రేజ్ ను రాష్ట్రానికి తీసుకొస్తే టీడీపీకి చాలా లాభం. ప్రస్తుతం కేంద్ర మంత్రిగానే రామ్మోహన్ నాయుడు ఉన్నారు. రాష్ట్ర పార్టీ బాధ్యతలు పెద్దగా లేవు. కానీ నారా లోకేష్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. పేరుకే ఆ బాధ్యతల్లో ఉన్నా ఆయన మాత్రం వర్కింగ్ ప్రెసిడెంట్ గానే పనిచేస్తున్నారు. పార్టీ తరపున అన్ని వ్యవహారాలు చక్కబెడుతున్నారు. చంద్రబాబు పాలనపై దృష్టి పెడితే లోకేష్ పార్టీపై దృష్టి పెట్టారు. అదే సమయంలో తన మంత్రి బాధ్యతల విషయంలోనూ మల్టీ టాస్కింగ్ చేస్తున్నారు. ఇలా చేయటం వల్ల ఆయన రాటుదేలే అవకాశం ఉంది. రాజకీయాల్లో టైమింగ్ ముఖ్యం. ఎంత మంచి నిర్ణయమైనా టైమింగ్ ప్రకారం ప్రకటిస్తే దాని ఎఫెక్ట్ వేరుగా ఉంటుంది. నారా లోకేష్ ను వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రకటించే విషయంలోనూ చంద్రబాబు ఇలాంటి టైమింగ్ కోసం ఎదురు చూస్తున్నారని అనుకోవచ్చు. ఇప్పటికే ఆయన పనితీరు మెరుగ్గా ఉంది. పార్టీని నడుపుతోన్న విధానంపై చంద్రబాబు సంతృప్తిగా ఉన్నారు. పార్టీనే ఫైనల్ అనే రీతిలో సామాన్య కార్యకర్తలకు గుర్తింపిస్తున్నారు. వారి సంక్షేమం చూస్తున్నారు. లోకేష్ ఈ విషయంలో 100% ఎఫర్ట్ పెడుతున్నారు. అటు రామ్మోహన్ నాయుడుకు, ఇటు నారా లోకేష్ కు ఇద్దరికీ ఒకేసారి చంద్రబాబు ప్రమోషన్లు ఇవ్వనున్నట్లుగా చెబుతున్నారు. అదే నిజమైతే చంద్రబాబు నాయుడు చాలా పక్కాగా ఆలోచించి తన కుమారుడు లోకేష్ కు ఆయన చుట్టూ ఉండే లీడర్లను కూడా ముందుగానే తయారు చేస్తున్నారని అనుకోవాలి. ఈ విషయంలో చాలా మంది నేతలు తమ వారసుల్ని నేరుగా రుద్దాలని ప్రయత్నించి విఫలమయ్యారు. కానీ చంద్రబాబు మాత్రం చాలా పక్కా ప్లాన్ తో ముందడుగు వేస్తున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.